లీడర్స్ న్యూస్ కి స్వాగతం। రాజంపేట పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ఆదివారం బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు బీజేపీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అవమానకర అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నిరసన చేపట్టారు। ఈ సందర్భంగా బీజేపీ పార్లమెంట్ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొగరాజు రమణయ్య మాట్లాడుతూ పార్లమెంటు ప్రాంగణంలో పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ బృందం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన తెలియజేస్తూ నిరసన చేపట్టామన్నారు। ఈ నిరసనలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా సాయి లోకేష్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి సుస్థిర భారత్ నవ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఆశయాలను తొంగలో తొక్కుతూ పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ బృందం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరుస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నిజమైన నివాళులు అర్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీనేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు సముచిత గౌరవాన్ని ఇచ్చి భావితరాలకు అర్థమయ్యేలా పలుచోట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక మందిరాలు నిర్మించడమే కాకుండా అణగారిన వర్గాలకు ఉపయుక్తమైన అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల రాహుల్ గాంధీ అనుసరించిన వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు మన ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రమణయ్య గారి ఆధ్వర్యంలో జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సాయి లోకేష్ గారి నాయకత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు గారు మాట్లాడతారు। అందరికీ నమస్కారం। ప్రపంచంలోనే మన భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిందంటే దానికి కారణం మన రాజ్యాంగం। మన రాజ్యాంగ సృష్టికర్త అయిన పూజ్యులు పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనము తరతరాలుగా రుణపడి ఉన్నాం। ఇంకా భావి తరాల వాళ్ళు కూడా మనం రుణపడి ఉంటూనే ఉంటాం। ఈరోజు ఈ దేశంలో మనం అందరూ కూడా ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతున్నామంటే అది కేవలం మన భారత రాజ్యాంగ సృష్టికర్త పూజ్యులు బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమే। మరి అటువంటి పెద్ద మనిషికి ఈరోజు మన ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంటు ఆవరణలో ఏదైతే అవమానం జరిగిందో దానికి బీజేపీ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ మేము దాన్ని ఖండిస్తున్నాం। ఒక పార్లమెంట్ లో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు ఎంపీలుగా మనం అందరి వాళ్ళని ఎన్నిక అక్కడ చేసి పంపిస్తే మన ప్రజా సమస్యలు వాళ్ళు అక్కడ చర్చించి మన దేశాన్ని అభివృద్ధి తీసుకొని పోవాలి బాధ్యత వాళ్ళకి లేదా? అది కాకుండా ఒక గల్లీలో గూండాల్లాగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి పార్లమెంట్ లో ఉండే అర్హత లేదు। కావున ఈ రోజు మేము భారతీయ జనతా పార్టీ నాయకులమందరూ కూడా ఆ యొక్క సంఘటనకి నిరసిస్తూ ఖండిస్తూ రాజంపేటలో మా ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। మరి ఈ యొక్క వేదికపై కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిస్తున్నాం, మళ్లీ గాని మీరు మా బిఆర్ అంబేద్కర్ గారి వైపున ఇటువంటి వైఖరి గాని మీరు ప్రవర్తిస్తే ఖచ్చితంగా మీ పార్టీకి ఇప్పటికే పురోగతి లేదు। మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికలైతేనేమి మరి వేరే ఎన్నికల్లో అన్నింటిలో కూడా ఏదైతే ఘన విజయం బీజేపీ పార్టీకి దక్కిందో మీరు గమనించుకోండి, రానున్న రోజులు కూడా మీకు కూడా పుట్టుకథలు ఉండవనేసి మేము హెచ్చరిస్తున్నాం। కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడాలి।